Hi viewers, welcome to our YouTube channel Ramu Gunti. In this video, we are going to discuss about what is an company. కంపెనీ అంటే ఏమిటో ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. As per Companies Act 2013 Section 2 Subsection 20, company means a company which is incorporated under this act or under any other previous company law. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 20 ప్రకారం ఈ చట్టం క్రింద కంపెనీగా నమోదవుతే దాన్ని కంపెనీ అని పిలుస్తారు, లేదా అంతకుముందు ఈ చట్టం ప్రకారం నమోదైన వాటిని కూడా కంపెనీగా పిలుస్తారు. యాక్చువల్గా కంపెనీ అంటే ఏంటంటే వ్యక్తుల సమూహాన్ని కంపెనీ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. సో ఇక్కడ చూడండి, మీకు టైప్స్ ఆఫ్ కంపెనీస్ కూడా ఇస్తున్నాము. కంపెనీ యొక్క రకాలు: మెంబర్షిప్, యాజ్ పర్ మెంబర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఓపీసీ అంటే వన్ పర్సన్ కంపెనీ. లయబిలిటీ, యాజ్ పర్ లయబిలిటీ co-limited by shares, co-limited by guarantees, unlimited company. Control, government company, non-government company. Ownership, holding company, subsidiary company, associate company. Listing, listed company, unlisted company. మరి ఇక్కడ చూడండి, కంపెనీల రకాలు కనుక తీసుకున్నట్లయితే మెంబర్షిప్ అంటే సభ్యత్వం ప్రకారం, చందాదారుల ప్రకారం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఏక వ్యక్తి కంపెనీ. 2013 చట్టం ప్రకారం కొత్తగా వచ్చిన కంపెనీ ఏంటండి అంటే ఏక వ్యక్తి కంపెనీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత లయబిలిటీ అంటే రుణ బాధ్యతను బట్టి. కో-లిమిటెడ్ బై షేర్స్ అంటే సహకారం, వాటాదారుల నుంచి సహకారం అందే కంపెనీలుగా. కో-లిమిటెడ్ బై గ్యారంటీ అంటే గ్యారంటీల నుంచి సహకారం అందే విధంగా. అన్లిమిటెడ్ కంపెనీ అపరిమిత రుణ బాధ్యత అని పిలుస్తారు. కంట్రోల్ నియంత్రణ ప్రకారం. గవర్నమెంట్ కంపెనీ, నాన్ గవర్నమెంట్ కాని కంపెనీ. ఓనర్షిప్ అంటే యాజమాన్యాన్ని బట్టి. హోల్డింగ్ కంపెనీ, సబ్సిడియరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ. తెలుగులో కూడా హోల్డింగ్ అని పిలుస్తారు. సబ్సిడియరీ అంటే అనుబంధ కంపెనీ అని పిలుస్తారు, సబ్సిడియరీ అని పిలుస్తారు. అసోసియేట్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి దాన్ని అసోసియేట్ అంటారు. లిస్టింగ్ జాబితాలో ఉన్నటువంటిది. లిస్టెడ్, అన్లిస్టెడ్ అంటే జాబితాలో ఉన్న కంపెనీ, జాబితాలో లేని కంపెనీగా పేర్కొంటారు. కాబట్టి కంపెనీ రకాల గురించి ఈ వీడియోలో పూర్తిగా అర్థం చేసుకున్నారని ఆశిస్తూ, చూడండి, వీడియో వింటూ చూడడమే కాకుండా మీరు తప్పకుండా మన పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, దాన్ని పునశ్చరణ చేయండి, బిట్స్ లాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు ఇంకాస్త ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి, సబ్జెక్టుపై పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.